చూస్తున్నారు కదా శ్రీ బాలయ్య ఫార్మ్స్లో ఈరోజు 2025 వర్షాకాలం నాట్లకి సిద్ధమవుతున్నాం. కరగట్టి చేస్తున్నాం. ఈరోజు నారు పాన్గల్లో పోయడం జరిగింది. ఆల్రెడీ నారు తీసుకుని వస్తున్నారు. మనకి నారు వచ్చే లోపల మనం కరగట్టి పూర్తయిపోతే ఈరోజు అయితే మనకి బాలయ్య ఫార్మ్స్లో ఇక్కడ మనకైతే నాట్లు అనేది జరుగుతుంది. ఈ చుట్టుపక్కల అయితే దాదాపు ఇంకా రైతులు నాట్లు స్టార్ట్ చేయలేదు. పక్కన ఒక్క రైతు ఒక్కరు మాత్రమే వేసారు. మనం రోహిణి కార్తెలో నారు పోసినాం కాబట్టి తొందర అవుతుంది మనకు నాటు. చూద్దాం ఈసారైనా నారు అతుకుద్దా లేదా. పోయినసారి అయితే ఫస్ట్ టైం అందరికంటే ముందే నాటేసినాం. బట్ అది నారు పీక అది వేరు దిగడం వల్ల పోయినసారి అయితే 70% నారు అతుక మళ్ళీ చెడగొట్టి మళ్ళీ పక్కన రైతు కాడ నారు కొని రెండోసారి నాటేసినాం. మరి ఈసారి అయితే నారు అయితే మంచిగా వచ్చింది. అక్కడ నిన్న నారు పీకేయడం జరిగింది. ఇప్పుడైతే ఇది మన కొత్త ట్రాక్టర్ శంకర్ చూస్తుంది కదా, కరగట్టు చేస్తుండు, గొర్రెస్తుండు. దీన్ని గొర్రేయడం అంటారు. అంటే ఫస్ట్ ఒకసారి ఎలగడ మనకి దున్నిన తర్వాత గొర్రేయడం అంటారు. ఇట్లా గొర్రేయడం వల్ల మనకి మడి మొత్తం ఒక్క లెవెల్లో ఉండేటట్టు చూస్తారు. నీళ్ళు అవి చూస్తారు. వెనక చూడండి ఒకటి మనకి దీన్ని గొర్రు అంటారు అన్నమాట. నిన్న సాయంత్రం అయితే వర్షం పడ్డది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. గౌడన్న అయితే కళ్ళుతో సిద్ధంగా వచ్చేసిండు మనకి. చూస్తున్నారు కదా ఇక్కడ తెల్ల వర్జంలో గౌడన్నలు ఇలా ఆవుల్ని పెంచుకుంటూ ఇలా కుల వృత్తి చేసుకుంటూ ఉంటారు మనకి. చూద్దాం రండి ఎక్కడ కళ్ళైంది.